మార్చడం కోసం ఈ రోజున ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కోసం వ్యవహారాలు చేస్తూ ఉన్నాయి. మరి ఐటీ కంపెనీ యజమానులు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఎల్ఎన్టీ కంపెనీ 2024 మే నెలలో వచ్చారు. మరి మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సొంతంగా పూర్తి స్థాయి మెజారిటీ లేదు. 272 స్థానాలు ఉన్నాయి. మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనుకున్నటువంటి అన్ని ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరం కూడా ఐక్యంగా పోరాటం చేయడం కోసమే మే 20వ తేదీ నాడు సమ్మె పిలిపించాం. ఏమున్నాయి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు ఏ రకంగా ఆమోదించుకున్నారో వాటన్నింటినీ కూడా తిరిగి అమలు చేయడం. 86 ముందు ఏ రకంగా అయితే ప్రపంచంలో కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం పోరాటాలు చేయాల్సి వచ్చిందో అమలైతే మనందరం కూడా మరొకసారి బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. మనందరం కూడా మరొకసారి మన సదస్సు తరఫున ధన్యవాదాలు. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక సంఘాలు గత 4 సంవత్సరాలుగా కార్మిక లేబర్ కోడ్ను రద్దు చేయాలని, కార్మిక చట్టాలన్నింటినీ పటిష్టంగా అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని గత 4 సంవత్సరాలుగా అనేక ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఈ 4 లేబర్ కోడ్లని గుడ్డిగా అమలు చేయడానికి దూకుడుగా ప్రయత్నిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఐక్యమై ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసేదానికోసం, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసేదానికోసం మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఆ సార్వత్రిక సమ్మెను మన జిల్లాలో విజయవంతం చేసేదానికోసం ఈరోజు ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు, ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ఈ సమ్మె సన్నాహక సదస్సును నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సదస్సును ఉద్దేశించి ముందుగా 18వ తేదీ జరిగిన ఢిల్లీలో జరిగిన కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్లు జాతీయ సదస్సులో 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ మే 20వ తేదీ ఒకరోజు దేశవ్యాప్త సమ్మె చేయాలని పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సమ్మెని జయప్రదం చేయడం కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సదస్సుని నిర్వహిస్తా ఉన్నాం. 20వ తేదీ జరిగిన సమ్మెలో మనందరూ కూడా ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో ఖండించే విధంగానే మన కార్యక్రమం ఉండాలి. ఇప్పటికే ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో వందలాది మందితో అన్ని కార్మిక సంఘాలు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అన్ని సంఘాల వారిని సమీకరించి అలా ఒకసారి కూర్చొని ఎక్కడి నుంచి ర్యాలీ, ఎక్కడ బహిరంగ సభ అనేది అనుకుని డిసైడ్ చేస్తాం. ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేకతల జరిగే ఈ సార్వత్రిక సమ్మెను తీవ్రం చేయడం కోసం కార్మిక వర్గం ఎప్పటి నుంచే సన్నద్ధం కావాలని చెప్పి కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానంలో అధిక ధరలు ఒక భాగం అంటే 2014లో అప్పటికే ధరలు అధికంగా ఉన్నాయి, వాటిని తగ్గించాలని చెప్పేసి కోరిన మోడీ ప్రభుత్వం అది తగ్గించకపోగా అన్ని రకాల డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల మీద అనేక భారాలు మోపడం జరిగింది. ఈ భారాల వ్యతిరేకంగా కూడా మన ఆందోళన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మతోన్మత శక్తుల యొక్క కార్యకలాపాలు పెరిగి భారతదేశ ఐక్యత, సమగ్రతకు అలాగే లౌకిక రాజ్యాంగానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగమే ఈ ఉగ్రదాడులు కూడా. ఈ ఉగ్రదాడులకు వ్యతిరేకంగా మతోన్మత వ్యతిరేకంగా కూడా ఈ సభ్యులు మనం పిలుపుకోవడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.